నమస్తే. యోగా ప్రోటోకాల్ ప్రకారం అంటే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా సైంటిఫిక్గా ఒక యోగా విధానాన్ని రూపొందించడం జరిగింది. అందులో మొదలు చాలన క్రియలు ఉంటాయి. చాలన క్రియలు అంటే లైట్ ఎక్సర్సైజెస్, వామప్ లాంటివి, నెక్కి సంబంధించినవి ఉంటాయి, షోల్డర్ సంబంధించింది ఉంటుంది, నడుముకు సంబంధించినవి, నీస్ మోకాళ్ళకు సంబంధించినవి ఉంటాయి కొన్ని. ఆ తర్వాత స్టాండింగ్ ఆసనాస్ ఉన్నాయి. స్టాండింగ్ ఆసనాస్ లోపల తాడాసనము మొదటిది, తాడాసనము, తర్వాత వృక్షాసనం, పాదహస్తాసనం, అర్ధచక్రాసనం, ఇవి. తర్వాత త్రికోణాసనం. పాదహాసనం మొదటిది తాడాసనము ఒకటి, రెండవది వృక్షాసనము, మూడవది పాదహస్తాసనం, నాలుగవది అర్ధచక్రాసనం, ఐదవది త్రికోణాసనం. ఇవి స్టాండింగ్ అంటే నిలబడి చేసే ఆసనాలు. ఇవి మనము అందరం చేయొచ్చు, బాగుంటుంది, కఠినమేం కావు. సైంటిఫిక్గా డిజైన్ చేశారు కనుక దానివల్ల మనకు కావలసిన ఆరోగ్యం వస్తుంది. అవి చేయడం ద్వారా మన శరీరంలో అనుకూలతలు ఏర్పడతాయి. తర్వాత కూర్చుండి చేసే ఆసనాలు ఉన్నాయి. కూర్చుండి చేసే ఆసనాల్లో మొదలు దండాసనము, భద్రాసనము రెండవది, ఆ తర్వాత వజ్రాసనం మూడవది. వజ్రాసనం తర్వాత వజ్రాసనంలోనే అర్ధ ఉష్ట్రాసనము, ఉష్ట్రాసనం, ఆ తర్వాత శశంకాసనం తర్వాత ఉత్తాన మండుకాసనం తర్వాత వక్రాసనం. ఇవి కూర్చుని చేసేస్తున్నారు. తర్వాత మళ్ళీ బోర్ల పడుకొని చేసే ఆసనాలు ఉన్నాయి. అందులో ఒకటి మకరాసనము, రెండు భుజంగాసనము, మూడు శలభాసనము. ఈ మూడు ఆసనాలు ఉంటాయి బోర్ల పడుకొని. తర్వాత వెల్లకిల పడుకొని చేసే ఆసనాలు ఉన్నాయి. సేతుబంధాసన్ లేదా కందరాసనం అంటారు. సేతుబంధాసనం తర్వాత ఉత్తానపాదాసనం, తర్వాత అర్ధహలాసనం, ఆ తర్వాత పవన్ముక్తాసన్, ఆ తర్వాత శవాసనం. ఇవి వెలకిల పడుకొని చేసే ఆసనాలు. తర్వాత శవాసనం లోపల ఒక 10-15 నిమిషాలు ఉండొచ్చు. శవాసనం లోపల మనము యోగ నిద్ర ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ తర్వాత కూర్చొని స్థిర సుఖం ఆసనం, స్థిరంగా కూర్చోవాలి, సుఖంగా అంటే మనకు స్థిరత్వాన్ని సుఖాన్ని ఇచ్చేది ఆసనం. కూర్చొని మనము ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం లోపల కపాలభాతి అంటే గాలిని బయటికి నెట్టేయడం. తర్వాత అనులోమిలోం లేదా నాడిశోధన ప్రాణాయామం అంటారు. ఇది నాసికాగ్ర ముద్ర ద్వారా చేయొచ్చు. అంటే కుడి చేతిని తీసుకొని ఈ రెండు చిటికెన వేలు, ఉంగరపు వేలును ఫస్ట్ ఇవి రెండు ఉంచుకోవాలి. తర్వాత బొట్టన వేలుతోని కుడి ముక్కును మూసేసి ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోవాలి. తర్వాత ఈ రెండు వేళ్లతోని ఎడమ ముక్కును మూసేసి కుడి నుంచి వదిలేసేయాలి. మళ్ళీ కుడి నుంచి తీసుకొని ఎడమకు వదిలేసేయాలి. ఇది అనులోమిలోం లేదా నాడిశోధన ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామం
అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ తీసుకుంటే ఒక సైకిల్ అంటారు. ఇట్లాంటి 5-6 సైకిల్ చేయొచ్చు. కపాలభాతి ఒకసారి 30 టైమ్స్ చేసి ఇట్లా 3 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. 3 రౌండ్స్ 30 × 3 90 టైమ్స్. ఇది 5-6 సైకిల్స్ చేయొచ్చు. 8 సైకిల్ చేయొచ్చు, 10 సైకిల్స్ వరకు కూడా చేయొచ్చు. అనులోమ ఆశ్వాస. తర్వాత శీతలి ప్రాణాయామం. శీతలి ప్రాణాయామం అంటే మనము నాలుకను ఒక దోనలా చేసి గాలిని లోపలికి పీల్చుకోవాలి. 2 ముక్కుల ద్వారా వదిలేసేయాలి. ఇది కూడా ఒక 5-6 సార్లు చేయొచ్చు. మినిమం ఒక 3 టైమ్స్. ఎలా? అలా. ఇది శీతలి ప్రాణాయామం. దీనివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. దానికి బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రతి ఆసనానికి కానీ ప్రాణాయామం కానీ. తర్వాత మీకు నేను నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా ఆసనాలు, దాని బెనిఫిట్స్ గురించి చెప్తాను. ఇంకా భ్రామరి ప్రాణాయామం. భ్రామరి ప్రాణాయామం అంటే భ్రామరి అంటే తుమ్మెద నాదం. అంటే గాలి తీసుకొని ఒక తుమ్మెద నాదంతో వదిలేసేయాలి. ఒక 3 టైమ్స్. ఇది కూడా అంటే భ్రామరి ప్రాణాయామం. ఇంకా షణ్ముఖి ముద్ర ద్వారా కూడా చేయొచ్చు. షణ్ముఖి ముద్ర అంటే ఇప్పుడు 5 వేళ్ళు ఉన్నాయి. చిటికెన వేలు, ఉంగరపు వేలు పెదాలకు అంటే పైన కింద, తర్వాత మిడిల్ ఫింగరు నాసిక మధ్య భాగం లోపల, తర్వాత ఈ చూపుడు వేళ్ళు కళ్ళపైన ఉంచి బొటన వేళ్ళతోని చెవులు మూసేసి ఈ భ్రమరి నాదమే చేయొచ్చు. ఇది షణ్ముఖి ముద్రతోని భ్రమరి. ఈ భ్రామరి చేసిన తర్వాత ధ్యాన స్థితి వస్తుంది. అప్పుడు ధ్యానం చేయాలి. ధ్యానం నిర్విషయమైన, మనసు లోపల ఏ విషయాలు ఉండొద్దు. తత్ర ప్రత్యేకతానతో ధ్యానం. ఒకటే విషయం పైన మనసును కేంద్రీకరించి ఈశ్వరుని చింతన చేయాలి, ఆధ్యాత్మిక చింతన చేయాలి, ఆత్మ పరమాత్మల గురించి ఆలోచించాలి. ధ్యానం అంటే సాక్షాత్కారం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నం. ఏదైతే మనం తెలుసుకున్నామో, ఏదైతే జ్ఞానాన్ని పొందామో, దేన్నైతే మననం చేశామో దాని గురించి ధ్యానం చేయాలి. దాని యొక్క యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకునే ప్రయత్నమే ధ్యానం. ఇది దేని గురించి అయినా కావచ్చు. అందులో అత్యుత్తమమైనవి ఆత్మ గురించి, పరమాత్మ గురించి మనం తెలుసుకోవాలి. అంతకంటే ముందు మనసు అంటే ఏంది, బుద్ధి అంటే ఏంది, 25 తత్వాల గురించి కూడా మనము ధ్యానం చేయాలి. ఇది యోగ సాధన.